నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఎవరైతే విశ్రాంత ఐపీఎస్లు ఉన్నారో, ఐఏఎస్లు, వీళ్ళు ఒక ప్లాన్ వేస్తున్నారు అని, ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు ఏపీలో. అది ఎవరికి కంటికి కనిపించింది అని చెప్పేసి అంటున్నారు. ఒక రకంగా సివిల్ వార్ అని చెప్పచ్చు దీన్ని. మరి దీనికి ఆల్రెడీ అడుగులు పడుతున్నాయి అనేసి అంటున్నారు. దీనికి ఉదాహరణలు కూడా హైదరాబాద్లో ఒకసారి మీటింగ్ అయ్యారు, ఆ తర్వాత విజయవాడలో ఒకసారి. మరి ఇలా మీటింగ్ పెట్టుకున్న ప్రతిసారి మీడియాకి తెలిసిపోవడం అనేది జరుగుతుంది. అయితే దీని వెనకాతలు ఉన్న రీజన్ అందరూ అనుకుంటుంది బాబు గారిని బద్నాం చేయడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ కొంతమంది దీని వెనక ఇంకొక రీజన్ ఉండి ఉంటుంది అనేది మరొకటి. అసలు ఏం చేయాలనుకున్నారు ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు? కొంతమంది గురించి మాత్రమే, ఎవరైతే మీటింగ్లు పెట్టి ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇది. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే కొంతమంది ఐఏఎస్ అధికారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మీటింగ్లు పెట్టడం అనేది జరుగుతుంది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అందరూ అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అధికారం నుండి దించేయాలి, ఇది ఒక్కటే టార్గెట్ అనుకున్నారు. బట్ ఏపీలో సివిల్ వార్ తీసుకురావడం కోసం వీళ్ళంతా కష్టపడుతున్నారు అని చెప్పేసి అర్థమవుతుంది. సివిల్ వార్ని తీసుకొచ్చే అంత నెససరీ ఏపీలో ఏముంది? వచ్చే అవకాశం కూడా లేదు, రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నత వర్గాలు, పేద వర్గాలు అని చెప్పి 2 భాగాలుగా విడదీసి ఆయన 2000 ఎన్నికల్లో గెలవాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా అది చెప్పారు ఆయన నినాదం. నేను పేదల పక్షాన ఉంటాను, నేను పేదల పక్షపాతిని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ఇదంతా కూడా ధనికులు, కుబేర్లకు సంబంధించినటువంటి పార్టీ ఇలా అని చెప్పి క్లాస్ వార్ అన్నారు. దాన్ని సివిల్ వార్ కాదు, క్లాస్ వార్ అన్నారు. ఆ క్లాస్ వార్ తీసుకురావడానికి ప్రతి వేదిక మీద ప్రయత్నం చేశాడు ఆయన. ఆ క్లాస్ వార్ నుంచి ముఖ్యమంత్రి కావాలని చెప్పి అనుకున్నారు 2024లో. ఇది ఆయన చెప్పిన మాటే, క్లాస్ వార్ అనేది. క్లాస్ వార్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు అప్పట్లోనే చెప్పారు. అలాంటి వాతావరణం అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు క్లాస్ వార్ అంటున్నారు అని చెప్పి ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే క్లాస్ వార్ అనేది రాదు అక్కడ. క్లాస్ వార్ ఎందుకు రాదు అని అంటే, బాగా రిచ్ అండ్ పూర్ మధ్య గ్యాప్ పెరిగినప్పుడు ఈ క్లాస్ వారు, సివిల్ వారు ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు అక్కడ అభివృద్ధి అనేది లేదు అసలు. అభివృద్ధి అనేది లేనప్పుడు క్లాస్ వార్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకోటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తాను పేదల పక్షపాతిని, పేదల పక్ష నేతను అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలకి ఎవరికి తెలియదు ఆయన ఆస్తిపాస్తులు, ఆయన ఎంత కుబేరుడు, ఎంత ధనికుడు అనేది అందరికీ తెలుసు కదా. మరి ఆయన నేను పేదల పక్షపాతిని అని చెప్తే ప్రజలు నమ్మడానికి అంత అమాయకులు కాదు కదా. కేసీఆర్ గారు నేను పేదల పక్షపాతిని అని చెప్తే నమ్ముతారు ఎవరన్నా? కేసీఆర్ గారిని నమ్మరు కదా. కానీ నమ్మించే ప్రయత్నం చేశారు ఆ రోజున 2024. కానీ ప్రజలు నమ్మలేదు. ప్రజలు విచక్షణతో ఓటు వేశారు. వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలో దాన్ని తీసుకొచ్చుకున్నటువంటి ప్రభుత్వాన్ని డే వన్ నుంచి బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైనా ఉంటే, ప్రభుత్వం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నిలదీయాల్సిందే, వాటికి మీడియా కూడా సపోర్ట్ చేయాల్సిందే. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా, వారం రోజులు కూడా కాకుండా లా అండ్ ఆర్డర్ లేదు, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అవునా? అంటే ఆ రోజు నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డరు అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాడు ఆయన. లా అండ్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ రాష్ట్రానికి. సో అది డిస్టర్బ్ అయితే కనుక ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయొచ్చు, ఇంకోసారి మనం ముఖ్యమంత్రి కావడానికి ఇలాంటి అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి కావచ్చు అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి కొన్ని చర్యలు వాస్తవంగా ప్రజా సమస్యల మీద కనుక వాళ్ళు పోరాడితే ప్రజాదరణ అనేది లభిస్తుంది. ప్రజా సమస్యలు అనేక ఉన్నాయి. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన సమస్య పరిష్కారం కావాలా? అనేక మంది సమస్యతో బాధపడుతున్నారు. ఆయన దాని మీద పోరాడచ్చు వాళ్ళ పార్టీ వాళ్ళు.
నల్ల చట్టం అన్నారు, దాన్ని రద్దు చేసేసారు, బాగానే ఉంది, మరి మీ సమస్య పరిష్కరించారా అని చెప్పేసి దాని మీద వెళ్ళొచ్చు. అనేక అంశాలు ఉన్నాయి, ఇంకా వాళ్ళు ఫైట్ చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. కానీ వాటిని వాటిని పట్టించుకోవట్లా. వాళ్ళు కేవలం ఈ రౌడీ షీటర్ని ఏమన్నా అరెస్ట్ చేస్తే దాన్ని ఇష్యూ చేస్తున్నారు, లేదంటే రౌడీ షీటర్ని ఏదన్నా శిక్షిస్తే దాని గురించి మాట్లాడుతున్నారు, లేదంటే పొలిటీషియన్స్ని లిక్కర్ స్కామ్లోనో లేదా ల్యాండ్ స్కామ్లోనో ఇంకో దాంట్లోనో అరెస్ట్ చేస్తే లేదంటే కేసు పెడితే దాని మీద వాళ్ళు పొలిటికలైజ్ చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద పొలిటికలైజ్ చేయట్లా. మీరు అబ్జర్వ్ చేస్తే గత 2 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీద ఎక్కడా కూడా పొలిటికలైజ్ చేయట్లా. వాళ్ళు చేస్తుంది ఏంది? అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం. అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా చేస్తే, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని అడ్డుకొని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద వాళ్ళు ఎక్కడ అడ్డుకోవాలి? అసెంబ్లీలోకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో అడ్డుకోవాలి. కానీ అక్కడికి వెళ్లకుండా అసెంబ్లీలో వీళ్ళు దూరం ఉన్నారు. వీళ్ళకి తగ్గట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు జేపీఎస్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఐపీఎస్ల బదులు జేపీఎస్లు అన్నారు వాళ్ళని. అలాగే ఐఏఎస్ల బదులు వాళ్ళు జగన్ జేఏఎస్లు అన్నారు. జేఏఎస్లని జేపీఎస్లని అన్నారు. వీళ్ళు ఒక 20 మంది దాకా ఉంటారు, డజన్ మందికి పైన ఉంటారు. వీళ్ళలో కొంతమందిని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పెట్టేసింది. కొంతమందిని ఉయ్యాలకి వేసింది, కొంతమందిని అసలు సస్పెండ్ చేసింది, ఇంకొంతమందిని రకరకాలుగా దూరంగా పెట్టేసింది. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటి? ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా పడగొట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇవాళ ప్రముఖ పత్రికలు వచ్చినటువంటి న్యూస్ని చూస్తే ఆ రోజు ఒక కీలకమైనటువంటి ఐపీఎస్గా వ్యవహరించినటువంటి అతను కూడా, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న ఐపీఎస్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన ఐపీఎస్లు జేపీఎస్లు అంటారు వాళ్ళతోటి కలిసి కుట్ర పడుతున్నారని చెప్పి ఒక బాంబు పేల్చారు. మరి అది ఎంత నిజమో అబద్ధమో తెలియదు, కానీ పేరు రాయలేదు కాబట్టి. సో వీళ్ళకి కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు, కొంతమంది సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కలిసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కుట్ర పడుతున్నారు. సివిల్ సర్వెంట్లు అనేవాళ్ళు పాలనలో ఎవరున్నా సరే, ఏ పార్టీ ఉన్నా సరే, ప్రజల పక్షాన్ని నిలబడాలి. ప్రజలకు వాళ్ళు జవాబుదారీ, ప్రజల పక్షాన్ని నిలబడాలి వాళ్ళు. అంతే తప్ప పొలిటీషియన్స్కి పార్టీలకి వాళ్ళు కొమ్ము కాయకూడదు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు పొలిటీషియన్స్కైనా పార్టీలకి కొమ్ము కాస్తున్నారు. అది తప్పు. రిటైర్ అయినా సర్వీస్లో ఉన్నా వాళ్ళు ప్రజల పక్షానే ఉండాలి. రిటైర్ అయిన తర్వాత సరే పార్టీలోకి వెళ్ళి పార్టీలో పనిచేయచ్చు, కానీ అండర్ కవర్ ఆపరేషన్స్ అంటారు కదా, ఇలాంటివి చేయటం అనేది చాలా తప్పు. ఇప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ అన్నీ ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి బయటకు తీస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది బయటకు వస్తే వాళ్ళని ఏమనాలి? గూఢాచారులు అనాలా? లేదంటే వాళ్ళని కట్టప్పలు అనాలా? ఏమనాలి? సివిల్ సర్వెంట్లు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు జవాబుదారీతనంతో ఉండాలి, ప్రభుత్వానికి విశ్వసనీయంతో ఉండాలి, ప్రభుత్వానికి నమ్మకస్తులుగా ఉండాలి. రిటైర్ అయినటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏదన్నా పార్టీలు జరగకుంటే డైరెక్ట్గా పార్టీలోకి పోయి చేరచ్చు, కానీ ప్రభుత్వం మీద కుట్రలు పన్నకూడదు. కుట్రలు పండితే వాళ్ళ పెన్షన్ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు వచ్చిన బెనిఫిట్స్ని కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కుట్రలు చేస్తే రాజద్రోహం కేసు పెట్టచ్చు వాళ్ళ మీద. సో కాబట్టి వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వాళ్ళు బదనాం చేయటము, లేదంటే సివిల్ వార్ లాంటిది, క్లాస్ వార్ లాంటిది తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే రావణు, లేదంటే పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ వచ్చాయి అని చెప్పి ఇప్పుడు ఇంటెలిజెన్సే అనుమానిస్తుంది. ఇంకొద్దిగా డెప్త్కి వెళ్తే అసలు వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. సో ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఇంటెలిజెన్స్ అలర్ట్ అయితే మొత్తం బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ బండారం మొత్తం అఫీషియల్గా బయటకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.